పార్టీ కార్యక్రమం లేదా సభలు సమావేశాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పాల్గొనే నాయకులలో 3 దశాబ్దాల సీనియర్ టీడీపీ నేత శ్రీశైలపు మహానంది ఒకరు. ఈ క్రమంలోనే ఇప్పటికే మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో శ్రీశైలపు మహానంది పట్ల సానుకూలంగా ఉండడం కొసమెరుపు. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాలలో సీనియర్ నాయకుల్లో ఒకరిగానే కాకుండా అందరికీ సుపరిచితంగా ఉన్న శ్రీశైలపు మహానంది పాయకరావుపేటతో పాటు ఆదోని, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పార్టీ సాధించారు. శ్రీశైలం మహానందికి కార్పొరేషన్ పదవి ఇచ్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఎంతో ప్లస్ అవుతుందని ఇప్పటికే సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ సందర్భంగా శ్రీశైలపు మహానంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక వినతి పత్రాన్ని అందజేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గుడ్ పాలిటిక్స్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ అని చంద్రబాబు నిరూపిస్తున్నారని, గత కొన్ని దశాబ్దాలుగా అందరూ చూస్తున్నదేనని పేర్కొన్నారు. గుడ్ గవర్నెన్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్ అని చంద్రబాబు నిరూపిస్తున్నారని కూడా చెప్పారు. చంద్రబాబు అడుగుజాడల్లో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న విషయాన్ని మరియు పార్టీ కూడా మారని విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పలువురు అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల్లో చురుకుగా పాల్గొని కృషి చేసిన విషయాన్ని కూడా ఉదాహరించారు. పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి వాడ తిరిగి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని కూడా ఆయన వివరించారు. రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేందుకు గాను తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పదవి ఏదైనా ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మరియు పార్టీ పటిష్టత కార్యక్రమాలు చేపట్టడానికి దోహదమవుతుందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శ్రీశైలం మహానంది తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం సానుకూలంగా స్పందించారు.